చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. జామకాయ పచ్చడి చాలా బాగుంటుంది. అంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఎల్డర్స్ ఉంటారు, మన పెద్దవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా 40-50 దాటితే డయాబెటిక్ వస్తుంది కదా. ఆ డయాబెటిక్ వాళ్ళకు ఒకే ఒక ఫలం జామకాయ. అయితే ఈ జామకాయ తినడంలో ప్రాబ్లం ఉంది. జామకాయ అయితే తింటారు కానీ కొరుక్కొని తింటే ఆ విత్తనాలు పోయి పళ్ళల్లో ఇరుక్కుంటాయి. అందుకని దీన్ని తినడానికి సాహసించరు, కొంచెం ఆలోచిస్తారు. సప్పరించి మిగుదాం అంటే అది కాదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని ఈ జామకాయను నేను ఆయుర్వేదంలో తెలుసుకొని ఈ జామకాయను పచ్చడి చేసుకొని ఆ పచ్చడి తింటే వాళ్ళకు దీనిలో ఉండే ఔషధ గుణాలు వాళ్ళ శరీరంలో పడతాయి అనే ఒక విషయాన్ని తెలుసుకొని ఈ పచ్చడి చేసి నీకు చూపిద్దాము, అంటే భవిష్యత్ తరాల వాళ్ళకి కానీ లేకుంటే మన ఎల్డర్స్కి కానీ మనం చేసి పెట్టేదానికి బాగుంటుందని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, జాపాంక్ అన్నావు, టమోటా అన్నావు, చింతపండు అన్నావు. అంటే అక్కడ దాకా పోతుంది కదా మామ. ఎంతసేపు ఉప్పు కారం చేసుకున్నామా, కట్ చేసుకున్నా, జామకాయ తిన్నామా. ఇదైతే కొత్తగా వింటున్నా. మరి ఇంకెందుకు లేట్, కట్ కోసేసి జామకాయలు చేసేద్దాం వంట. అలా చెప్తుంటే నాకు నోరు ఊడుతుంది. తింటే మరి మాత్రం వదిలిపెట్టవు, విపరీతమైన టేస్ట్ ఉంటుంది అసలు. ఆ రోట్లదే నేను తింటా అంటావు. పొయ్యి దగ్గర పోయి జామకాయ పచ్చడి నీకు ఒక కొత్త ఫలం, అంటే ఫలం పాతదే, కొత్త వంటకాన్ని చూపిస్తా నీకు. ఇదే సంతోషం, నీకోసం పూలు తీసుకొచ్చాను మామ. థ్యాంక్ యూ కోడాలంటే ఇట్లా ఉండాలి, చెవులో పువ్వు పెడతాను. అలా కాదు మా అమ్మ, నువ్వు అన్ని తప్పుగానే అర్థం చేస్తాను. ఆడపిల్లలు అయితే కొప్పులో పెట్టుకుంటారు, మగ పిల్లలు అయితే చెవులు పెట్టుకుంటారు. నేనేదో అలా ఇచ్చాను ప్రేమతో, నేను పడేయకుండా నా చెవులు పెట్టుకున్నాను. నువ్వేమి కనిపిస్తున్నా. అవునవును, నువ్వు ఎంత చెప్పినా నేను వినాలి కదా. సరే, ఇప్పుడు మనము సంప్రదాయబద్ధంగా స్టవ్ అంటించుకుంటే బదులు పొయ్యి అంటించుకుంటాం. ఇది ఫస్ట్ నేనే చేసింది వంట. అంటే ఐడియా కొద్దీ ఎలా ఉంటుంది ఇలా చేసుకుంటే జామకాయను ఎలాగా, జామ పండును తినే అవకాశం లేదు కదా, దీన్ని వేరే రూపంలో అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో దీనిలో చేశాను. అమ్మో, జామకాయ పచ్చడికి ఇన్ని మిరపకాయలా? చేసేనా తొందరపడితే ఎట్లా? ఓకే, అంటే దీన్ని కూడా కట్ చేయాలా ఇలాగా? దాన్ని కట్ చేయాలి, ఎందుకంటే చిట్టపట్లు ఆడతాయి అవి. ఓకే, ఇలాగా ఒక 4-5 పెట్టుకొని ఒకటేసారి తెలుసు. ఇవి కుండలోకి తోడేస్తాను నేను. తోడేసిన తర్వాత ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఓకే, ఏవైతే ఫ్రై అయిపోయాయో దీన్ని నూనెలో ఏం చూడు, ఎండుమిర్చి రోస్ట్ చేసుకోవాలి జస్ట్. వాళ్ళ నీ పక్కన నూనె ఉంటుంది జారు, ఇవ్వంటే ఇయ్యారు, పోద్దామని ట్రై చేసావు. లేదు, నేను చేయను మామ, మళ్ళీ అది ఎంత పడుతుందో తెలియదు కదా. అంతే, అవి పచ్చిమిరకాయలు ఎక్కడన్నా పెట్టేసి నాకు బోడిస్తే నేను నా పనిలో నేను ఉంటాను. అంతే అంటావా? సరే, పచ్చిమిర్చి ప్రస్తుతానికి అయితే ఇంత పెడతాను. పెట్టేసి బాగా తెలివి నాకంటే నీకు ఎక్కువ, ఏదో బాగా తెలివి ఎక్కువ అవుతుంది. మెద్ద నా తమ్ముడు వచ్చింది చూడు, ఉండి బాగా పచ్చిగా ఉంది. ఈ పచ్చిదే తినాలి, మళ్ళీ దూరంగా అయితే బాగుండదు. సో పచ్చి జామకాయ తీసుకోవాలి. పచ్చి జామకాయ కానీ ఇది మరీ పచ్చిగా అయింది, తెగడం లేదు. ఒకవేళ జామకాయ కోయడానికి రాలేదనుకో, ప్రత్యామ్నాయం వేరేది వాడాలి. ఓకే, ఒకవేళ జామకాయ చాలా పచ్చిగా ఉంది అన్న పక్షంలో కచ్చపచ్చగా దంచుకోవాలి. దంచి వేయడం అంతే. దంచి
వేడైన నూనెలో వేసుకున్నాం. మనకేంటి అల్టిమేట్ ముక్కలు కావాలి అంతే. అది మనం పోస్తే ఏంటి, మనం దంచితే ఏంటి. దంచితే ఇంకా బాగుంటుంది కత్తి కంటే. అది అంటారు కదా ఏదో మాట, ఏది మనకు తలకాయ పగలడం కావాలి రోజు ఏదేంటి తింటేనే. అలాగే ఇప్పుడు మన జామకాయ ముక్కలు కావాలి, పగలాలి అంతే. అంతే. రోడ్ల వద్దకు అయితే ఏంటి, మీరు కత్తితో కొడుకుంటారు ఏంటి. అయిందా లేదా పని? అది మనకు అల్టిమేట్ పని కావాలి, పని కావాలి, ఆగిపోవద్దు. సో దీనికున్న పోషకాలు అంటే ఇది మరి డయాబెటిక్ వాళ్ళకు మంచిదని చెప్తారు. దీంట్లో అది ఏదైతే కొరత ఉంటుందో దాన్ని జనరేట్ చేస్తుంది ఇది. ఎందువల్ల చేత మనకు ఆ వ్యాధి లక్షణాలు ఉంటాయో దాన్ని పోగొట్టేటట్టు చేస్తుంది ఇది. ఇప్పుడు చాలా మర్యాదగా చాలా చక్కగా అందంగా కోసిన ఈ పచ్చిమిరపకాయలను దీంట్లో వేసుకోవాలి. గురుగారు నన్ను పొగుడుతున్నారు కదా, లాస్ట్ టైం నేర్పించిందే నేను చేశాను. మళ్ళీ అదే నాకు డౌట్ వస్తుంది. మళ్ళీ నాకు ఒక డౌట్ వస్తుంది, నీ డౌట్ ఏమో మరి. ఏంటి గురుగారు? తర్వాత నువ్వే వంట చేసుకుంటే నేను ఎందుకు రాను? అన్నీ నాకే వస్తాయిలే, నువ్వే చేసుకున్నావు అనుకో. అది చిరుత పిల్లి జంగుబిల్లి అన్నీ నేర్పించిందంట. అన్నీ నేర్పించి మళ్ళీ నాకంటే అది డామినేట్ చేస్తుందని చెట్టు ఎక్కడం నేర్పించలేదంట. కానీ నీకు నేను అన్నీ నేర్పిస్తా, ఏదో ఒక్కటి నేర్పారు అంటే కీలకమైంది మళ్ళీ నాకు అడిగి రావాలి నువ్వు. ఓహో, ఏంటి పరిస్థితి అని. గురుని మించిన శిష్యురాలు అని నేను అనిపించుకోకూడదు అన్నొక, నువ్వు మించకూడదు అనేది నా పాలసీ. నేను అలా చేయలేను గురుగారు. ఎందుకంటే నేను చెప్పనా, ఫ్రాంక్గా చెప్పనా ఎందుకు అలా? ఎందుకంటే మీకు చేసి పెట్టాలి అని ఎప్పుడు ఉంటుంది, అవును. నాకేమో తిని పెట్టాలని నాకు ఉంటుంది. మీ జోలికి వస్తాను చెప్పండి. బ్రహ్మాండమైన కాంబినేషన్ కదా మన ఇద్దరిది. నేను అసలు ఆ జోనరే కాదేమన్నది. సో ఒక టమాటా కూడా వేసేసారు ఫ్రెష్గా కట్ చేసి. టమాటా అయినా గువావా కూడా కలర్ మారుతుంది. జామకాయ కలర్ మారిపోయింది, జామకాయ కలర్ టోటల్గా మారిపోయింది. చిల్లీస్ మారిపోయాయి. అండ్ చిన్న చిన్నగా స్మాష్ చేసిన మనం కొత్తిమీర వేస్తున్నాము. కొత్తిమీర పుదీనా, అబ్బా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏదో అంటావు కదా, అరోమా వస్తుంది. तुम्हारा अरोमा मेरा खुशबू दोनों आ रही ఓకే. ప్రతిసారి ప్రతిసారి రెండు ప్రతిసారి ఆరే జంటగా వస్తున్నాయి ఎందుకో. నాకేమో అరోమా వస్తుంది, మీకేమో ఖుష్బూ వస్తుంది. ఏంటో మరి అంతేలే, ఏజ్ గ్యాప్ అంతే అంటారా? బాగా వేడి అవుతుంది. నీకు ఊదురు కొట్టడంతో ఇట్లా ఒకటి నేర్పిద్దాం అనుకున్నా. ఇట్లా ఊదేది, ఇది ఊదడం వచ్చిందనుకో నువ్వు ఫ్లూట్ కూడా వాయిస్తావు తర్వాత. అంతే అంటారా? ఏముందంటే గాలి సౌండ్ వస్తుందిగా, దీన్నే హోల్స్ పెట్టి అంటే అయిపోయాయి ఫ్లూట్. దీన్ని బట్టి కనిపెట్టారంటారా? కానీ పోయికానే కనిపెట్టుకుంటారు అందరూ. ఎవరు విమానం కనుగొన్న బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా పొయ్యి దగ్గరే. ఈ పొయ్యి మంటకు అది పైకి పొంగేటప్పటికి ఆ పొంగును చూసి విమానాన్ని కనిపెట్టారు. ఆఫ్టర్ ఫ్లూట్ ఏంది మరి. నేను ఒకసారి ఊదురా. ఎందుకు ఊది మంట ఎక్కువ నా మీద పడతాను, నా మొఖం మీద. మళ్ళీ మీరు ఎక్కడ నేను నేర్పించాను కదా అమ్మాయి, నువ్వు నేర్పించుకోలేదు ఏంటిది ఇది అని అంటారేమో అని. ఇంకొకటి తెలుసా, భక్తితోటి ఈ ఊదడంతోనే ఇట్లా ఊది ఆడోళ్ళందరూ ఇదైపోతుంటారు అని గ్యాస్ కనుగొన్నారు అన్నమాట. గ్యాస్ అయితే వంట ఏముంది దాంతో అట్లని ఇట్లని అట్టెప్పని కొట్టేస్తే అవుతుంది, ఇదంతా ఉండదు కదా. అయితే ఇదే శ్రేష్టమైంది, మంచిది. కొంచెం అంటే మామూలుగా లేడీస్ ఇళ్ళలో చేయాల్సిన పనులు చేయకుండా ఇళ్ళలో చేయాల్సిన అన్ని స్విచ్లు వేసుకొని పోయి జిమ్ముకు పోయి డబ్బులు ఇచ్చి ఇంట్లో ఏం చేయాలో చేస్తున్నారు. అంటే ఇంట్లో చేసే పనికి వర్కౌట్ అయిపోతుంది, చేయకుండా జిమ్కి వెళ్ళి డబ్బులు తగిలేస్తున్నారు.
నైస్. నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది గురువు గారు, చెప్పు. ఇది మీరు చూపించారు కదా నువ్వు ఏదో ఒకటి ఫిక్స్గా మామనా గురువు గారా? మా నా ఇష్టం ఇక. అదంతే నీ ఇష్టం. సో ఇది చూస్తే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. మన వీకెండ్స్లో మన సిటీలో మన మామూలు తిరుగుతుంటారు. ఊదురా అంటే ఊదరు ఒక పక్క, ఊదురా అరే ఊదు, నేను ఊదా. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికే వెళ్ళావు? ఊదురా ఊదా మామూలు దగ్గర. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I can roast, I can gas. Think I'm more fast, but I don't know what that ain't no race on the past. And the pettiness of the reflection of the emptiness. Hilarious, you wanna waste my time, you're delirious. Mysterious, because you hide behind an exterior, inferior. You don't know shit, be superior. Get off of me, this ain't no humble brag. I want you to hear what I hate to say back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last. I'm so descriptive like an adjective. I got a vendetta against people who patent never being negative when you should be getting after it. I got facts over tracks, this and that. I don't ever slow up, no I don't take shit. Think I'm all know that, but I don't know if that's in a race on the past. And the pettiness of the reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind an exterior, inferior. You know I'll always be the play barrier. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last. Yeah. To take away, I could play it all in mind games, but I said to say something not illogical, something that is topical. Rub it on and watch it all, make yourself unstoppable. Dreams are irresponsible, but they're I don't ever slow up, no I don't take shit. I got no thoughts in my head, they collage and they spread. I'll be playing one day, going off of my bed. No I'm not giving up, no I'm not giving in. I will make it to the top, taking off. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, wanna hide it, I'll take shit. I'm chasing a nigga style that is never late, anticipation. Modern kingdom for the taking. streams, it's a modest now that I'm not here to save the day. That's for you to take whenever I could play it one mind games, but I said to say something not illogical, something that is topical. Rub it on and watch it go. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate my head, I'll always shoot it spread. I'll be brave one day, going off on my meds. No I'm not giving up, no I'm not giving in. I will make it to the top, taking off. Good when I got it, wanna hate this. I'm saving every shit to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages of vacant. Modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.